తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రబుద్ధుల తాలూకు శుభ ఫలితాలు అంటే గత వారం మాదిరిగానే పరిస్థితులు ఈ వారం కూడా ఉండబోతూ ఉన్నాయి. పంచమంలో ఉండేటువంటి బుధుడు, అలాగే దశమ ఏకాదశ స్థానాల్లో సంచరించేటువంటి చంద్రుడు కొంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రధానంగా జన్మకుజుని యొక్క దోషము, అష్టమ శనేశ్వరుని యొక్క దోషము, భాగ్యరాహు యొక్క స్థితి, గురుని వక్రగతి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును. ప్రధానంగా ఈ రాశి వారికి కొంత అనారోగ్య సమస్య అంటే ఇది చిన్నపాటిదైనా పెద్దదైనా సరే ఈ శారీరకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఊహించనటువంటి ఇబ్బందులు, ఈ జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఏదైనా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు లేదా ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు కొంత ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. అంటే కొంత ఎక్కువ ఎక్కడ వెనకబడుతూ ఉంటారంటే ఆరోగ్యపరంగానే కొంత వెనకబడుతూ ఉంటారు. కష్టపడి ముందుకు వెళ్ళలేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండడం వల్ల కొంత వెనకబడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అయినప్పటికీ చాలా వరకు చాకచక్యతతోటి కొంత మనసుని ప్రశాంతం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నానా కార్య విరోధస్య అనేటువంటి శాస్త్రం అక్కడ అష్టమ శని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏ పని జరగనివ్వరు శనేశ్వరుడు అష్టమంలో ఉంటే. ఏదైనా సరే ఆకస్మికంగానే వచ్చి మీద పడుతూ ఉంటుంది. అది సమస్య అయినా సరే, ఉపద్రవమైనా సరే, ఏదైనా సరే. కాబట్టి ఈ 1-8 స్థానాల్లో ఉండేటువంటి కుజశనుల వల్లే చాలా ఎక్కువగా పీడ చెప్పారు. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తగా ఉండడం, అనగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు అన్ని పరంగా కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే కొంత ఫ్రస్ట్రేషను, కోపము ఇటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల కోపంలో ఏం మాట మాట్లాడుతున్నాము అనేటువంటిది కంట్రోల్ ఉండదు. కాబట్టి ఈ మాట వల్ల వచ్చేటువంటి సమస్యలు కొంత అధికంగా ఉంటూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. అయితే పంచమం బుద్ధి స్థానం, ఆ బుద్ధి కారకమైనటువంటి గ్రహం అందులో సంచరిస్తూ ఉన్నప్పుడు కొంత లౌక్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ లౌక్యం తిరిగి కొడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రధానంగా ఈ రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఉన్నాయి పరిస్థితులు అదే మాదిరిగా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగం చేస్తూ ఉన్నవారు అదే ఉద్యోగంలో కొనసాగడం, వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి మార్పులు చేయకపోవడం, అన్ని విషయాల్లోనూ అంటి ముట్టనట్టుగా కొంత అడిగితేనే కానీ సలహా చెప్పకుండా ఇంట్లోనూ బయట కూడా కొంత ప్రశాంతంగా మౌనంగా ముందుకు సాగగలిగితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఎక్కువగా మాట్లాడకండి, అలాగే ఎక్కువగా ఎవరి మీద కూడా ఏం ఆశలు పెట్టుకోకండి. తత్ఫలితంగా కొంత ఆశాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారు ప్రధానంగా శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసమే ప్రయత్నం చేయాలి. అలాగే జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రం, కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, అలాగే శనివారం నాడు శనేశ్వరుడికి ఏదైనా విశేషంగా తైలాభిషేకం, తిలదానం లాంటివి చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.